సీట్ 3 చాయిస్ లాకింగ్. అన్ని ఆప్షన్స్ని సరిగ్గా పెట్టాక లాస్ట్ డేట్ లోపు లాక్ చాయిస్ అని క్లిక్ చేసి ఆ లిస్ట్ని పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ రోజే లాక్ చేయకండి, చివరి నిమిషం వరకు మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో లాక్ చాయిస్ ఫస్ట్లోనే చేయాల్సిన అవసరం లేదు. సో చాయిస్ సేవ్ చేయకుండా వదిలేయటం. అలా చేస్తే ఏమవుతుందంటే మీరు లాక్ చేయకపోయినా ఆటో లాక్ అవుతుంది, కానీ సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే లాక్ చేయకపోయినా సేవ్ చేయాలి. అలాగే మాక్ అలాట్మెంట్లో మీరు ఏం చూసుకోవాలి అంటే మాక్ రిజల్ట్స్ వచ్చాక మీ ఆర్డర్లో ఏదైనా మార్పులు చేయాలా అనేది ఒకసారి అనలైజ్ చేసుకోండి. మాక్ అలాట్మెంట్ ఫైనల్ సీట్ అనుకుని రిలాక్స్ అవ్వకండి. ఇది కేవలం ఒక ఐడియా కోసం మాత్రమే ఇస్తారు. మాక్ అలాట్మెంట్లో సీట్ రాలేదని కంగారు పడి మెయిన్ చాయిస్ లిస్ట్ని పాడు చేసుకోకండి. మాక్ అలాట్మెంట్ అనేది ఓన్లీ ఒక ఐడియా కోసం ఇస్తారు, కాబట్టి అక్కడే మీరు కంగారు పడద్దు. సీట్ అలాట్మెంట్, సీట్ రాగానే ఆన్లైన్ పోర్టల్లో ఫ్రీజ్, ఫ్లోట్ లేదా స్లైడ్ అని ఆప్షన్లో ఒకదాన్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. సీట్ వచ్చాక ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా వదిలేయకండి. చాలామంది చేసే డెడ్లీ మిస్టేక్ ఏంటంటే నాకు ఫస్ట్ రౌండ్ సీట్ నచ్చలేదు, సెకండ్ రౌండ్లో చూసుకుంటా అని చెప్పి రిపోర్టింగ్ స్కిప్ చేస్తారు. దీనివల్ల సీట్ పోవటమే కాదు కౌన్సిలింగ్ నుంచి కూడా తీసేస్తారు. స్టెప్ 6 డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న లేటెస్ట్ సిబిసి, ఎన్సిఎల్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మరియు అఫీషియల్ ఫార్మాట్లో ఉన్న మెడికల్ సర్టిఫికెట్ మాత్రమే పెట్టాలి. పాత సర్టిఫికెట్లు లేదా బ్లర్గా ఉన్న ఫోటోల్ని అప్లోడ్ చేయకండి. వెరిఫికేషన్ ఆఫీసర్ ఆన్లైన్లో ఏదైనా క్వరీ రైట్ చేస్తే దాన్ని గమనించకపోవటం, 24 గంటల్లో రిప్లై ఇవ్వకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది.